విశాఖ జిల్లా కాపులుపాడ ప్రైవేట్ లేఅవుట్లో మూతి అప్పన్న అనే జ్యోతిషుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఈ నెల 9న ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మూతి అప్పన్న అదృశ్యమయ్యారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లేఅవుట్ కు చేరుకున్న పోలీసులకు కాలిపోయిన మృతదేహం కనిపించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ లేఅవుట్ లో ఒక వ్యక్తి మృతదేహానికి సంబంధించిన అవశేషాలు దొరికాయి. అవశేషాలు ఎవరైనా గుర్తించే క్రమంలో పోలీసులు అనేక ఆధారాలను సేకరిస్తున్నారు. ఫోన్ డేటా ఆధారంగా ఈ నెల 9వ తారీఖున మిస్సింగ్ కేసు ఒకటి ట్రేస్ అయింది. ఆ ట్రేస్ మిస్సింగ్ కేసు ఆధారంగా వెతుకుతున్నప్పుడు కొన్ని మృతదేహానికి సంబంధించిన అవశేషాలు దొరికాయి. ఇక్కడ ఏసీపీ అపోలో గారు మనకు అందుబాటులో ఉన్నారు. సరే, ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి, మృతుడు ఎవరుగా మనం అనుమానిస్తున్నాం? ఆనందపురం పోలీస్ స్టేషన్ లో గత 10వ తారీఖున ఒక మిస్సింగ్ కేసు, మోతు అప్పన్న, ఆయన పెందుర్తి నేటివ్ ఆఫ్ పెందుర్తి. అతను ఆయనేమో జ్యోతిష్యాలు చెప్పుకొని ప్రాంతాలన్నీ తిరుగుతుంటాడు. ఇలాగ ఆనందపురం గాని, మన భీమిలి గాని, అనకాపల్లి, చోడవరం ఈ ప్రాంతాలు తిరుగుతుంటాడు, సబ్బవరం. అదే క్రమంగా ఆ రోజు 9వ తారీఖున ఇక్కడికి వచ్చున్నాడు ఆనందపురం. వచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరింటికి వెళ్ళాడు. ఇక్కడ తర్వాత అక్కడి నుంచి కనిపించట్లేదు అని చెప్పేసి మరుసటి రోజు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇస్తే మిస్సింగ్ కేసు మన ఆనందపురం పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన దగ్గర నుంచి కూడా ఆయన దగ్గర మొబైల్ ఉన్నది, కాల్ ట్రాకింగ్, మిగతా ఆయన ఆధారాల కోసం మా టీమ్స్ 2 టీంలు ఫామ్ చేసి భీమిలి సీఏ, మన ఆనందపురం సీఏ గారు తిప్పుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కూడా తీసుకున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఈ చేపలపాడ ఈ ఆర్ఎన్పి లేఅవుట్ ప్రాంతంలోకి వచ్చి వెతుకుతుంటప్పటికి ఆ లేఅవుట్లో ఒక చుట్టూ బౌండరీ ఉంది, 6 ఫీట్ బౌండరీ. ఆ బౌండరీ లోనికి వెళ్ళేసరికి ఒక బరంట్ అయిన చిన్న బోన్స్, స్కల్ అలాంటి మనిషి అక్కడ సంబంధించిన పార్ట్స్ కాలినట్టు ఆనవాళ్ళు కనిపించాయి. అక్కడ పోసలు కొన్ని, ఇంకా ఒక ఫోటో అది చూస్తే ఆయన మిస్సింగ్ అయిన పర్సన్ అలాంటివి ధరిస్తాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ పర్సన్, మిస్ అయిన పర్సన్ కి ఈయనకి ఏమైనా కనెక్షన్ ఉంటుందేమని చెప్పేసి ఆ యాంగిల్లో మేము దర్యాప్తు అంతా చేస్తున్నామండి. ఇంకా ఇప్పుడే మా క్లూస్ టీం వచ్చున్నారు, మాకంతా టీమ్స్ అన్ని వచ్చున్నాయి. మేమన్నీ కూడా వివరాలు సేకరిస్తున్నాం. సేకరించిన తర్వాత సైంటిఫిక్ గా కానీ, టెక్నికల్ గా కానీ ఆ పర్సన్ కి ఈ పర్సన్ కి ఏమైనా కనెక్షన్ ఉందా కూడా తెలుసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్ చేసి ఎవరు దీని కారణం, మనిషి అవడు, దీన్ని ఎవరు ఏం జరిగిందని కూడా అది కొద్ది టైంలోనే దీన్ని ఫైనలైజ్ చేస్తాం. అకార్డింగ్ టు మాకున్న ఆధారాలను బట్టి చేస్తామండి. ఈ కేసుకు సంబంధించి మిస్టరీ అయితే కొనసాగుతోంది. మిస్సింగ్ కేసులో ఎవరైతే మిస్ అయ్యారో, మిస్ అయిన పూజారిగానే ఇప్పటికీ పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఏదైతే ఈ లేఅవుట్ సంబంధించి ఒక ప్లేస్ ఉందో, ఈ ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా పోలీసులు ఎక్కడైతే ఇప్పుడు వెతుకుతున్న చోటనే మృతదేహం లభించింది. ఒక జ్యోతిష్యుడు ఈ స్థాయిలో ఎందుకు అనుమానాస్పద స్థితిలో ఇంత లోపలికి వచ్చి చనిపోయాడు అనే దాని మీద, లేకపోతే కాల్చినట్టు ఉన్న ఆనవాళ్లను చూసినప్పుడు ఇది హత్య లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దాని కోణంలో కూడా పోలీసు విచారణ కొనసాగుతోంది. మొత్తంగా ఈ కేసును ఛేదించడం ప్రస్తుతం భీమిలి పోలీసులకు అయితే ఒక ఛాలెంజ్ గానే ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా ఇక్కడ లొకేషన్ ఆధారంగా పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రేష్ఠ రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.